తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఇటీవల కోట గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను ఇక్కడికి తరలించడంతో పాఠశాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. విద్యార్థులకు సరిపడా వసతి, పడకలు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, అపరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. నేను ఈ గురుకుల పాఠశాల 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చూడడం జరిగింది. నాకు కాంటాక్ట్ లేక ఈరోజు వేరే మన పవనన్న బీఎస్పీ పవనన్న పట్టుకొని ఈరోజు ఏం నాయకుడిని పట్టుకొని ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇది 1987 నుంచి 5th ఇంటర్ వరకు కాలేజ్ నడుస్తుంది. దీంట్లో 600 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఈ స్కూల్కి వచ్చిన డ్యామేజ్ అయితే ఏం లేదు ప్రజెంట్. కానీ ఒక కార్పొరేట్ సంబంధించిన విద్యాసంస్థల డైరెక్టర్ గారు దీని మీద కన్నుబడి ఈయన ఏం చేస్తున్నాడంటే ఐఐటి నీట్ పేరుతో ఇక్కడికి వచ్చి అక్కడెక్కడో నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఐఐటి నీట్ పేరుతో ఇక్కడ ఇక్కడున్న విద్యార్థులకు వెన్నుపోటు పొడిచి ఒక సినిమా లెవెల్లో ఒక గతంలో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ స్కూల్ ఎత్తేస్తారని చెప్తే
వీళ్ళు కలెక్టర్ గారికి మెమరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మెమరాన్లో ఏం చెప్పారంటే మేము ఈ స్కూల్ ఎత్తేయడం లేదు, దీనికి సపరేట్గా వేరే ప్లేస్ చూసామని చెప్పి వీళ్ళు మాయ మాటలు చెప్పి మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక అడ్మిషన్లు చేసి తర్వాత ఏం చేశారంటే ఎమ్మెల్యే గారి కనుసైగుల్లో పోలీసును పెట్టి పేరెంట్స్ మొత్తం నైట్ పిలిపించి ఒక సినిమా లెవెల్లో నైట్ మిమ్మల్ని కాలేజీ అయిపోతే లాఠీ చార్జ్ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మొత్తం 600 మంది విద్యార్థులని రోడ్డును కీడ్చారు. ఐఐటి నీట్కి మేమైతే వ్యతిరేకం కాదు, ఎందుకంటే పేద విద్యార్థులకు ఐఐటి నీట్ అంటే డెవలప్ అవుతారు, మేము కూడా ఆడదాం. కానీ ఇక్కడ ఉండే 600 మంది విద్యార్థులు అన్యాయం చేసి ఐఐటి నీట్ పేరుతో మోసం చేస్తే మాత్రం మా విద్యార్థి సంఘం ఐఎస్ఎఫ్ ఒప్పుకోదు. మేమేం చెప్తున్నామంటే ఇక్కడ ఎక్కడ జిల్లాలో ప్లేసులు లేవా, ఇక్కడ 600 మంది విద్యార్థులను తీసేసి పక్కన ఎక్కడో వేరే హాస్టల్ వేసి నెల్లూరు జిల్లాలో ప్లేసులు లేవు మీకు, దీనిపైన మీకు కన్నుబడి ఎమ్మెల్యే గారితో కుమ్మక్కై మీరు ఈరోజు 600 మంది విద్యార్థుల్ని బయట తీశారు. ఇప్పుడు ఏమైంది, అక్కడక్కడ 200 మంది 3 హాస్టల్లో పంపించారు. అక్కడ ఉండే స్ట్రెంత్ హాస్టల్ ఫెసిలిటీ అంతా 100 మంది. వీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ 100 మందిని వేస్తే ఒక 50 మంది బస్సులో ప్రయాణిస్తారు. 100 మంది ఎక్కితే ఎలా ఉంటారో కనీసం పడుకోవడానికి కూడా ఎక్కడ చదువుతున్నారు అక్కడే దుప్పట్లు వేసుకొని అక్కడే నేనైతే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే నిద్రపోవడం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ రూమ్లు ఖాళీ లేవు. ఇలాంటి పరిస్థితి ఉంది. నేను ఎమ్మెల్యే గారిని ఒక్కడనే అడుగుతున్నా, సార్ మీరు దళిత నాయకుడని ఈ దళితులందరూ మిమ్మల్ని నమ్మి మా దళిత నాయకుడు మాకు అభివృద్ధి చేస్తాడు, మాకు అన్యాయం చేయడు అనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈరోజు మీరు నాయకులతో కుమ్మక్కయ్యి మీ దళితులు అంబేద్కర్ బిడ్డనని చెప్పుకొని మీరు ఎలక్షన్లో గెలిచి ఈరోజు అంబేద్కర్ బిడ్డలకే మీరు అన్యాయం చేస్తున్నారు. మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే ఇక్కడ ఐఐటి నీట్ పేరుతో మీరు ఏ కుంభకోణం చేయాలని ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు కానీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేస్తాం. అవసరమైతే ఈ స్కూల్ తిరిగి వచ్చేంత వరకు ఎంత దూరమైన వెళ్తామని మీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు కానీ మళ్ళీ రిటర్న్ తీసి స్కూల్ని రీఓపెన్ చేయకపోతే మీరు ఖచ్చితంగా మీరు రేపైతే స్టార్ట్ చేయబోతున్నారు ఐఐటి నీటు, మేము ఖచ్చితంగా మేము ఆపుతామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ 600 మంది పిల్లలు 1987లో ప్రారంభించిన స్కూల్ని ఈరోజు ఈ దయనీయమైన పరిస్థితిలో చూడలేక ఉన్నాను. ఇంకోటి ఏంటంటే విద్యానగర్ పోయొచ్చాము, అక్కడ పిల్లలు ఎంత కంప్రెస్ చేస్తున్నారంటే వాకాడు పోయిస్తే అక్కడ పిల్లలు ఎంత దయనీయంగా ఉన్నారంటే అంత దయనీయంగా. కనీసం బాత్రూంలు, నీళ్లు, వసతులు, అసలు వాళ్ళు పొనుకునే దానికి వసతులు లేని పరిస్థితుల్లో దళిత బిడ్డలు ఉన్నారయ్యా. ఎమ్మెల్యే గారు మీరు ఒక దళిత ఎమ్మెల్యే అయ్యండి. 3 నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలలో మీరు ఒకరు. రాష్ట్ర ప్రభుత్వం 3 నియోజకవర్గంలో 3 దళిత ఎమ్మెల్యేల దగ్గర 3 గురుకుల పాఠశాలలు మూసేశారు. మన దళితుల్ని బతకనీరా, మన దళితులకి అభివృద్ధి చెందనీరా. అడుగుతున్నా మిమ్మల్ని ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని నమ్ముకొని మా దళిత ఓట్లన్నీ మీకు వేశారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఫ్యూచర్ ఉంది మీకు. ఫ్యూచర్ కావాలనుకుంటే దళితులకి న్యాయం చేసి మీరు బయటకు వచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎమ్మెల్యే గారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.